ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఫ్రెండు, నీకో విషయం చెప్పనా? ఫ్రెండ్ అని పిలవద్దని చెప్పానా లేదా? మరి ఏమని పిలవాలి? సార్ అని పిలవాలి. సరే, నీకో విషయం చెప్పనా? ఏంటి? మరి మా స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ బండి ఉండేది కదా, మనం కుల్ఫీ కూడా తినేవాళ్ళం, గుర్తుందా? నాకేమైనా మతిమరుపు ఉందనుకుంటున్నావా మర్చిపోవడానికి? లేదంటే ఆ బండి ఏమైనా బీసీ కాలంలో చూసానా? గుర్తుందో చెప్పు. ఇప్పుడు ఆ బండి అక్కడి నుంచి తీసేశారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నేను వచ్చి ఐస్ క్రీమ్ బండి కుల్ఫీ బండి పెట్టుకోవాలా అక్కడేంటి? ఖాళీగా ఉంటున్నానని మీకు కూడా లోకమైపోయానా? అలా అనట్లేదు, ఆ బండి అక్కడి నుంచి తీసేసి మనం కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటాం కదా, అక్కడ పెట్టారు అంటున్నా. రై, అయినా వాడు ఎక్కడ పెడితే నాకేంట్రా? ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? వండే. అది కాదు ఫ్రెండు, నీకు వాడి దగ్గర ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా. ఎలా ఐస్ క్రీమ్ లేదు, గ్రీస్ క్రీమ్ లేదు. ఆ వంగతో నీకు కావాలని అడుగుతున్నావా? నువ్వు నీ అతి తెలివితేటలో. అయ్యో చంద్ర, ఎందుకలా కసురుకుంటున్నావు? కసురుకోక ఏం చేయమంటావు వదిన? 24 గంటలు విసిగిస్తుంటే అరే ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తారు, ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు. బాల్కనీలో ఉంటే బాల్కనీలోకి వచ్చేస్తారు, హాల్లో ఉంటే హాల్లోకి వస్తున్నారు, గార్డెన్లో ఉంటే గార్డెన్లోకి వస్తారు. వీళ్ల వల్ల నేను ఇంట్లో ప్రశాంతంగా కూడా ఉండలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా ఉరుకులు పరుగులు, వాటికి వీటికి తగిలి అవి ఇవి పగలగొట్టడం. మొన్నటికి మొన్న బర్త్డే రోజు అమ్మ ఫోటోనే పగలగొట్టేశారు. అయినా నేల మీద నీళ్లు పారబోస్తుంటారు, మనుషులేమో కింద పడుతుంటారు, తెలీదా? అయినా స్కూలుకు వెళ్తున్నారు కదా, మరీ పాకే వయసున్న పిల్లలు కాదు కదా, నడవడం మాట్లాడడం తెలియని పిల్లలు కాదు కదా, చెప్తే వినాలి కదా, అర్థం చేసుకోవద్దు? చంద్ర ప్లీజ్, నువ్వలా మాట్లాడుకు. ఇన్ని రోజులు వీళ్ళని దగ్గరికి తీసి వీళ్లతో చిన్న పిల్లాళ్ళ ఆడింది నువ్వు, వీళ్ళకి ఐస్ క్రీమ్ అలవాటు చేసింది కూడా నువ్వే, ఈ ఇంట్లో అందరికంటే వీళ్లతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా నువ్వే. వీళ్ళకప్పుడు అంత చనువిచ్చి నువ్వే అలవాటు చేశావు. ఇప్పుడు నీకు వీళ్ల మీద కోపం వచ్చి దూరం పెడుతున్నావు. అది నేను తప్పు అనను, ఎందుకంటే అది నీ ఇష్టం. కానీ చిన్నపిల్లలు కదా, వీళ్ళకి అంత తొందరగా అర్థం కాదు నీకు వీళ్ళంటే కోపం అని. నువ్వు కోప్పడుతున్నావని వీళ్ళకి అర్థమై ఉంటే వీళ్ళు నీ దగ్గరకొచ్చేవాళ్లే కాదు. అది తెలియక నువ్వు ఏమన్నా పదే పదే నీ దగ్గరకొస్తున్నారు. నువ్వేమీ ఇబ్బంది పడకు చంద్ర, వీళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇంక నిన్ను విసిగించరు, నీ దగ్గరికి రారు. స్వీటీ, వంశీ, బ్యాగ్లో బుక్స్ అన్ని పెట్టుకున్నారా? ఏం కావాలో అన్ని చెక్ చేసుకున్నారా? సరే పదండి, టిఫిన్ చేద్దురు గాని.